హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకో మీరు చూస్తున్నారు ప్రెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే చాలా మంది స్టూడెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే, అన్న నేను బీటెక్ జాయిన్ అయ్యాను, అన్న నేను లేకపోతే డిప్లొమా జాయిన్ అయ్యాను, డిగ్రీ జాయిన్ అయ్యాను, నాకు 2024కి సంబంధించి అకాడమిక్ ఇయర్ సంబంధించి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అనేది ఎప్పుడు వేస్తారు? ఇంకా అదే విధంగా ఏదైతే స్టూడెంట్ విద్య వసతి దీవెన ఉంటుంది కదా, సో అదే ఎప్పుడు వేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో వాటినైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ముందులాగా జేవిడి వసతి దీవెన, విద్యా దీవెన అయితే అనము. మనం సింపుల్‌గా ఇప్పుడు ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ అని అయితే అనడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఏదైతే ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఏదైతే ఉంటుందో, మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీకు ఇస్తారు కదా! ఏదైతే ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉంటది కదా! సో ఆ ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది మీకు సర్క్యులర్ వస్తది కదా! మీకు సింపుల్‌గా. ఐ మీన్ ఏదైతే మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు. సో అదైతే మాత్రం అందులో అయితే మీకు క్లియర్‌గా అయితే మీకు ఇంత అమౌంట్ అయితే 35,000 కానివ్వండి, ఎంతైతే అంత అమౌంట్ అనేది మీకు సింపుల్‌గా చూపిస్తుంది. మీకు గవర్నమెంట్ నుంచి అయితే వస్తుందని చెప్పేసి. కాకపోతే ఇప్పుడేంటి అలాట్‌మెంట్ ఆర్డర్‌లో చూపించిన ఆ అమౌంట్ అనేది ఇప్పుడు ఎక్కువ పడుతుంది అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్స్‌కి అయితే ఉంటుంది కాబట్టి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది మీకు మాక్సిమం 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అయితే మాత్రం మీకు ఎంత వేస్తారో అని మనం ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు ఏదైతే మీకు అంటే బీటెక్ స్టూడెంట్స్‌కి 20,000 అనేది స్టూడెంట్ అకౌంట్‌లో అయితే ఏస్తారో అదే విధంగా ఇది వసతి దీవెన అనేది, ఇక విద్యా దీవెన అనేది ఏదైతే ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉందో అది మీకు కాలేజెస్‌కి అయితే వేస్తారు. మీకు ఫుల్ ఫీజ్ కూడా మొత్తం ఒకేసారి అయితే వేయడం జరుగుతుంది. లేకపోతే 6 మంత్స్‌కి ఒకసారి, 6 మంత్స్‌కి ఒకసారి కింద హాఫ్ అమౌంట్ అనేది కాలేజెస్‌కి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఎప్పుడేస్తారని మనం చూసుకున్నట్లయితే, అదే విధంగా మీకు డిగ్రీ వాళ్ళకైతే 15,000, డిప్లొమా వాళ్ళకి కూడా 15,000, ఏదైతే మీకు ఐటీఐ వాళ్ళకి ఉన్నదో వాళ్ళకి 10,000 అనేది ఇయర్లీ అయితే మీకు పడడం అయితే జరుగుతుంది స్టూడెంట్ అకౌంట్‌లో. ఇంకా ఫీజ్ అనేది ఆటోమేటిక్‌గా ఎంతైతే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్‌లో రిలీజ్ అయితే చేసి ఉంచారో, అదైతే మాత్రం మీకు సింపుల్‌గా కాలేజెస్‌కి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇదే విధంగా ఎప్పుడు వేస్తారు అని మనకొచ్చిన అఫీషియల్ అప్డేట్ అంటే మీకు క్లియర్‌గా ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా, బడ్జెట్ ప్రకారంగా ఎప్పుడేస్తారు అని మనం గాని చూసుకున్నట్లయితే, సో ఇంతగా చెప్పే ముందే వీళ్ళెవరైనా సరే కొత్తగా మన ఛానెల్‌కి వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్య దీవెన, వసతి దీవెన ఏదైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎంటీఎఫ్ ఇంకా ఆర్‌టీఎఫ్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి బీటెక్ గానివ్వండి, డిగ్రీ గానివ్వండి, డిప్లొమా గానివ్వండి, చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్‌కి సంబంధించి స్కాలర్‌షిప్స్‌ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగింది కాబట్టి, సో అవి కూడా చూడండి. ఇక అదే విధంగా పెండింగ్ డబ్బులనేవి ఎప్పుడు పడతాయో కూడా మనకి ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. సో అది కూడా మీరొకసారి ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంటుంది. చెక్ అయితే చేయండి. ఇక మీకు ఎప్పుడు వేస్తారు ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కానివ్వండి, వసతి దీవెన, ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ డబ్బులని చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఉన్న మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకారంగా అయితే మనకి ఈ అమౌంట్ అంతా కూడా మనకి నెక్స్ట్ ఇయర్ జాన్వరి, అంటే మీకు నెక్స్ట్ ఇయర్‌లో అయితే పడుతుంది. సో నెక్స్ట్ ఇయర్ జాన్వరి కల్లా మీ కాలేజెస్ అకౌంట్‌కి మీ ఫీజ్ డబ్బులైతే పడతాయి. ఇక అదే విధంగా మీ యొక్క ఏవైతే మీ ఫెసిలిటీ కోసం అంటే స్టూడెంట్‌కి వేయాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో వసతి దీవెన డబ్బులు, అవనేవి స్టూడెంట్ అకౌంట్‌లో మీకు మళ్ళీ జాన్వరి టైంలోనే పడతాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకున్న లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం ఏదైతే ఈ ఫీజ్ అమౌంట్ అనేది ఎప్పుడైతే పడుతుందని చెప్పేసి. సో ఇలాంటి అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానెల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇక అదే విధంగా చెప్పాను కదా! మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టండి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టాపిక్ మీద వచ్చిన ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.